ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. అందులో భాగంగానే దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3,000 మందికి పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఇవాళ రేపు మన ఇల్లు మన లోకేష్ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మందిగా ప్రజలు ఇల్లు నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధించిన భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటి వరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ జటిలమైన సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. నాడిచ్చిన హామీ మేరకు ఇప్పుడు హామీను అమలు చేస్తున్నారు మంత్రి లోకేష్. గత ఏడాది ఏప్రిల్ నెలలో మొదటి విడతలో దాదాపు 3,000 మందికి పైగా పట్టాలు పంపిణీ చేశారు. తాజాగా రేపు ఎల్లుండి రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విడతలో పంపిణీ చేయబోయే పట్టాల విలువ ప్రస్తుత ఓపెన్ మార్కెట్లో ఏకంగా 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డీఓ ద్వారా ధృవీకరించిన ప్రాపర్టీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్స్ ను మంత్రి లోకేష్ అందజేయబోతున్నారు. ఇక అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా బంకింహమ్ కాల్వపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మంగళగిరిలోని కేఎల్ రావు కాలనీలో అక్రమదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించారు. ప్రభావితమైనటువంటి ఈ అక్రమదారులకు పునరావాసం కల్పించేందుకు ఆత్మకూరు లేఅవుట్లలో 34 ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగింది. జీవో నంబర్ 30 నిబంధనల ప్రకారం మొత్తం 906 క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయడానికి ప్రతిపాదించారు. వీటిలో 630 పట్టాలు తాడేపల్లి మండలం వాసులకు, 276 పట్టాలు మంగళగిరి మండలానికి చెందిన వారికి మంత్రి లోకేష్ పట్టాలు పంపిణీ చేయబోతున్నారు.